బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి పథకంపై అనవసరమైన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపడం తప్పదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎవరూ చేయలేని మహోన్నతమైన పథకాలను సీఎం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు దానం. రానున్న ఎన్నికల్లో 100 సీట్లు తప్పక గెలుస్తామన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలను బంగాళాఖాతంలో కలపక తప్పదని దానం నాగేందర్ హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి పథకంపై అనవసరమైన మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపడం తప్పదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎవరూ చేయలేని మహోన్నతమైన పథకాలను సీఎం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు దానం. రానున్న ఎన్నికల్లో 100 సీట్లు తప్పక గెలుస్తామన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలను బంగాళాఖాతంలో కలపక తప్పదని దానం నాగేందర్ హెచ్చరించారు. దళారు ఎవరన్నా ఈ దేశంలో రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన పనే అది, దళారులు పని చేసే పని ఎవరైనా చేస్తారు అంటే మన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కడే. రేవంత్ రెడ్డి అలవాటు లేనిది బ్లాక్ మెయిలింగ్ చేసుడు. ధరణి పోర్టల్ ద్వారా ఈరోజు రైతులంతా కూడా ఈడ మా నియోజకవర్గంలో చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఊర్లలో 1 ఎకరం ఉన్న వాడికి కూడా దళిత బంధు, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. కావాలంటే అడగండి. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. ఫిలిం నగర్లో ప్రత్యేకంగా అందరికి కూడా చిన్నవాడికి కూడా ధరణి పోర్టల్ ద్వారా వాళ్ళ పేర్లు మన నమోదు అయ్యాయి కాబట్టి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే ఎవడన్నా రైతులు పోయి ఇంకోడు పోయి మేము అయ్యా నువ్వు దీని మీద ఎందుకు పోరాడుతున్నావు అని చెప్పి మరి ఏదైనా ఇచ్చేటువంటి అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే ఎవడన్నా వచ్చి మనకేమైనా ఇస్తాడని ఆలోచిస్తాడు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే ధరణి పోర్టల్ని బంగాళాఖాతం కలుపుతున్నారో తప్పకుండా తెలంగాణ ప్రజలు వాళ్ళని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళని బంగాళాఖాతంలో కలుపుతాము. తప్పకుండా ధరణి పోర్టల్ ద్వారా ప్రతి రైతు గర్వపడే విధంగా ప్రతి రైతుకు అందాల్సినటువంటి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ అన్ని కార్యక్రమాలు 24 గంటలు కరెంటు ఏ దేశంలో ఎక్కడ లేవు. ముందుగా రేవంత్ రెడ్డి నేను ఎక్కడైతే రాష్ట్రాలు పాలిస్తున్నారో ఆడ 24 గంటలు కరెంట్ ఇస్తుండ రైతులకు, అది అడగండి. ముందుగా పోయి రైతు బంధు ఇస్తుండ అడగండి, రైతు బీమా ఇస్తుండ అడగండి.